నమస్తే. అయితే జడ్జిమెంట్ డే రోజు పూర్తిగా ఫలితాలు నిన్నటిదాకా ఉన్నటువంటి యొక్క ఫలితాలంతా కూడా వైసీపీకి సంబంధించి అడియాసలు అయిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ యొక్క పెయిడ్ బ్యాచ్ని క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాకి కావచ్చు వీటన్నిటి కూడా దాదాపున 850 కోట్లు పైచీలకే ఖర్చు పెట్టిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టిన వాటికి తగు న్యాయం చేస్తూ కొంతమంది మాత్రం ఎవరైతే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అంటూ పేర్లు తెచ్చుకున్న వారు కావచ్చు, కొంతమంది జ్యోతిష్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా చూశారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేణుస్వామి ఖచ్చితంగా ఒకవేళ నేను చెప్పిన జడ్జిమెంట్కి నా తప్పు అయితే నేను ఖచ్చితంగా మానేస్తానన్నటువంటి ఒక మాటలు కూడా మనం చూసాం. అయితే వేణుస్వామి పైన మనతో పాటు ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. అయితే మనతో పాటు దుర్గా కుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అదేవిధంగా ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వడ్లమని. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్ మేడం, మనం చూసుకుంటే వేణుస్వామి ఒక ఎపిసోడ్ అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజంగా జగన్ ఎక్కడ గెలిచిపోతాడేమో, లేదా ఈయన దగ్గరుండి పూజలో ఏమంటారు పునస్కారాల్లో చేసి ఏదో ఒకటి ఖచ్చితంగా ఈయన గెలిపిస్తాడేమో, లేదా ఆయన ఒక యాగం కూడా చేస్తూ ఉంటానని చెప్పేసి అంటారు, మందు ముక్క తింటూ చేస్తుంటా అని చెప్పేసి అంటారు. అలాంటి పూజలు ఏమైనా చేసి ఏమైనా చేస్తారేమో అనేటువంటి యొక్క అనుమానాలు అయితే అందరు క్రియేట్ అయ్యి, ఎందుకంటే లాస్ట్ దాకా కూడా ఖచ్చితంగా జగన్ గెలవబోతున్నాడు అని చెప్పేసి లాస్ట్ దాకా చెప్పారు. కానీ ఇందాక వచ్చినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో, నేను ఆయన క్షమాపణ చెప్తూ చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవచ్చు, ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వేణుస్వామి గారిని అసలు మనం ఏమనాలి, లెక్కలోకి తీసుకోక్కర్లే. మనం డే 1 నుంచి వారి గురించి మాట్లాడుకున్నాము. ఇటీవల కూడా వారి గురించి మనం వీడియోలు చేసామండి. ఇప్పుడు నిజంగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళు అసలు ఇట్లా ఉండరు. మా ఇళ్లలో కూడా ఉన్నారు, మా మావయ్య గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు మా ఇంట్లో. వాళ్ళు అసలు జ్యోతిష్యం చెప్పాలి అంటే చాలా కష్టపడతారు. వద్దమ్మా ఇలాంటివి చెప్పాలంటే కూడా ఎంతో బతిమాలితే ఇంకా తప్పదంటే చూసి చెప్తారు. దాని మీద కూర్చుని చాలా కూలంకషంగా దాని మీద లెక్కలేసి చేత్తోనే లెక్కలు కడతారు. మళ్ళీ కంప్యూటర్ కూడా వాడరు, ఎందుకంటే చేత్తో లెక్కలు కట్టడం కూడా చాలా టైం పడుతుందండి. ఒక జాతకం చేత్తో లెక్కగట్టి వేయటానికి కనీసం 2 రోజులు అంటే మినిమం, బాగా వాళ్ళు నిష్ణాతులైతే వేయగలరు. వీళ్ళందరూ కూర్చుని వీళ్ళ ఇష్టానికి మాట్లాడి మీరు చెప్పినట్టు ఆయన కామాఖ్య పూజ చేస్తాడు, తాగుతాడు, తింటాడు, ఇంకా వేరే విషయాలు కూడా మీకు తెలుసు. ఇవన్నీ మనం మాట్లాడుకోకర్లేదు, జుగుప్సగా ఉంటాయి అవన్నీ. నేను అనేది మనిషి చేసే పనులు చెప్పడు ఎప్పుడు కూడా. నిజంగా పూజ చేసేవాడు ఇలా ఉండరండి. ఆయన మనం ముందే చెప్పాము, ఆయనంతటా ఆయన చాలా గొప్పలకి పోయి, అందులో ఇటీవల ఏమైందంటే ఆయన ఒక 2-3 ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో బాగా హైప్ చేశాయి ఆయన. ఆ హైప్ చేయటంలో ఆయన ఏమనుకున్నాడంటే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. ఓ కళ్ళజోడు పెట్టుకుని ఏదో పెద్ద హీరోని అనుకుని ఆయన, నువ్వు హీరో అవ్వు, ఇప్పుడు జీరో అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. అది ఎప్పుడైతే అతి చేశాడో ఆ అతి ఈరోజు కొట్టింది. మనకు తెలిసి ఇలాగే జరుగుతుందని మన అందరికీ తెలుసు. మనం జ్యోతిష్యం ఏమీ పట్టించుకోవాలా, మనం ఎనాలిసిస్ చేసి మన వాస్తవాలు మనకు తెలుసు కాబట్టి నాలాంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్గా ఓకే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సీట్లు రావచ్చు, లేకపోతే కేంద్రంలో ఇన్ని సీట్లు వస్తాయి మనం చెప్పాము, దానికంటే ఎక్కువే వచ్చాయి, మనం చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చాయి, కేంద్రంలో చెప్పిన ఇంచుమించు రమారమే అలాగే వచ్చాయి అంటే అవన్నీ కూడా ఒక అనుభవంలో వచ్చేవి. నిజంగా ఆయన అనుభవం ఉన్న జ్యోతిష్యుడైతే ఇట్లా చేయడు, ఇలా మాట్లాడ్డా ఆయన. ఓకే నేను ఇలా చెప్తున్నానండి అవ్వచ్చు అని అంటాడు, అంతేగాని ఖచ్చితంగా ఇలాగే అవుతుంది కావాలంటే చూసుకోండి. ఏం చూసుకుంటాం? ఇవాళ నువ్వు ఏం చెప్పావు, ఇంకా మీదట రాజకీయాల గురించి మాట్లాడను, జ్యోతిష్యం చెప్పను, జ్యోతిష్యం కూడా రాజకీయ నాయకులకు చెప్పనన్నాడు, సినిమా వాళ్ళకి చెప్పనన్నాడు ఆయన. ఇది ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? నీ నోటి దూవలు అంటారు దీన్ని. మరి నీకు తెలియదా నీ జాతకం? ఇప్పుడు నువ్వు ఇలా అయిపోతావని నీకు తెలియదా? ఈ జ్యోతిష్యాలన్నీ చెప్పేటప్పుడు, నువ్వు ఛాలెంజ్లు చేసేటప్పుడు నీ జాతకం నీకు తెలియదా నువ్వు ఇలా అయిపోతావని? నీకు తెలియాలి కదా. అదేవిధంగా మీరు ఇంకా TV9లో మీకు గుర్తుంటే మొన్న ఒక 4 జ్యోతిష్యులను పెట్టి ఓ పెద్ద డిస్కషను, వాళ్ళందరూ కొట్టుకోవడం, ఇలా కాదు అలా కాదు, ఆయన జాతకం ఇప్పుడు పుట్టాడు అప్పుడు పుట్టాడు ఈ క్షణంలో పుట్టాడు అనుకోవడం. తర్వాత దాని మీద ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు నరసింహాచార్య, ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ చేసిన జ్యోతిష్యులు కావచ్చు, ఛాలెంజ్ చేసిన ఈ అనలిస్టులు కావచ్చు, అనలిస్టుల ముసుగులో ఉన్న పెయిడ్ బ్యాచ్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కెమెరా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలి. ఇప్పటికి 3 చెప్పారు మీరు చూస్తే. ఈయన వేణుస్వామి ఒకడు, తర్వాత ఒక ఆవిడ ఈ మధ్యన కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిందిలేండి, నిన్న రాత్రి కూడా ఆవిడ చెప్పిందండి జగన్మోహన్ రెడ్డికి 165 వచ్చేస్తాయని. సో ఇవాళ అంటుంది
ఆయన ఓడిపోయాడు, చాలా బాధగా ఉంది. కానీ ఒక వారం రోజుల్లో అసలు ఎందుకు ఓడిపోయాడో తెలిసిపోతుందిట. సరే తెలవనివ్వండి, తర్వాత ఏం చేస్తావో చూద్దాం. తర్వాత ఇంకొక ఆయన ప్రసాదం చేస్తూ ఉంటాడు, ఒక ఆయన. ఇద్దరు ప్రసాదులు క్షమాపణ చెప్పారు. అది అందుకని మాట్లాడేటప్పుడు మనం ఒక ఖచ్చితత్వం ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఫస్ట్ మన ఆలోచన విధానంలో ఖచ్చితత్వం ఉండాలి. మనం చెప్పే విషయం 100 మందికి వెళ్తుందండి, ఒకళ్ళు కాదు. ఇవన్నీ చూసి ప్రతివాడు ప్రభావితం అయ్యి డబ్బులు పోగొట్టుకుంటారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు. వాళ్ళు ఎంత పిచ్చాళ్ళు అయిపోతారంటేనండి జ్యోతిష్యుల చుట్టూ తిరిగి. అందుకని ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం, ఎవరు ఈ వేణుస్వామి అన్న ఆయన ఒక గుణపాఠం నేర్పాడు ఆయన. అయినా కూడా బుద్ధి వస్తుందని నేను అనుకోవట్లేదు, వస్తే బాగుంటుంది అంతే. అయితే ఇక్కడ చూసుకుంటే మనము ఎవరైతే ఇలాంటి జ్యోతిష్యులు కావచ్చు, లేకపోతే శాస్త్రవేత్తలు అంటూ, లేదంటే ఒక కామాఖ్య పూజ చేస్తానంటూ వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు మాత్రం ఇది ఎవరైతే వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే, ఇది ఆయన చెప్పే మాటల్లో ఖచ్చితంగా రానున్నట్టు 2 సంవత్సరాల్లో ఒక ప్రముఖ హీరోయిన్ ఇద్దరు మనకు ఉండరు, చనిపోతారు, లేదా ఒక హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నారు, లేదా వీళ్ళకి పలానోళ్ళకి పిల్లలు పుట్టరు. సాధారణంగా ఎవరైతే జ్యోతిష్యం కానీ లేదా ఎవరైతే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ నుంచి వాక్శుద్ధి అంటే మంచి మాటలు వస్తేనే వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వేణుస్వామిని గురించి నిజంగా అలా మాట్లాడడం మంచిదే అంటారు, మీరేమంటారు? అసలు వేణుస్వామి లాంటి వాళ్ళు మనుషుల కింద లెక్కేయటమే మనం చేస్తున్న తప్పండి ఈ సమాజం. అతను ఒక ఎలక్ట్రానిక్ లేకపోతే సోషల్ మీడియా మీద బతికే ఒక పరాన్న జీవి. వాళ్ళకి ఏమీ ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక జీవితంలో ఒక ఆశయం కానీ సమాజంలో ఒక గుర్తింపు కానీ ఉండదు. కానీ షేక్స్పియర్ అన్నట్టు సమ్ బాండ్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్, సమ్ ట్రస్ట్ గ్రేట్నెస్ అపాన్ దెమ్సెల్స్. అంటే కొంతమంది వాళ్ళే ఆపాదించుకుంటారు. ఈ 3వ కేటగిరీకి చెందిన వ్యక్తి ఇతను పుట్టుపూర్వోత్తరాలు కానీ ఇతని జీవితంలో సాధించింది కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఇవాళ ఈమె చెప్పినట్టు ఒక కళ్ళజోడు పెట్టుకుని మీడియాలో ప్రత్యక్షం అయ్యి వీళ్ళు ఒక ప్రముఖులుగా చలమణి అయిపోతున్నారు సమాజంలో. వీళ్ళకుండా విద్వత్ ఏంటో తెలియదు, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తెలియదు. ఇప్పుడు అసలు మనం కేవలం అతను చెప్పే కదా పరాన్న జీవని, ఇవి ఇంతకుముందు చెప్పారు. గతంలో జ్యోతిష్యం అంటే అదొక గోప్యత ఉండేది. ఏదన్నా అవసరం ఉండే వరకు వాళ్ళకి ఉండ విద్వత్తో చెప్పేవాళ్ళు, అంతే, పబ్లిసిటీ కాదు. తర్వాత ఇంకోటి అండి, వాళ్ళకి సంబంధించిన అంశాలు అతను చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు నేను ఎవరి గురించి అన్నా చెప్పాలంటే నా గురించి నేనేంటో తెలవాలి. ఇప్పుడు ఆడెవడో చచ్చిపోతాడు 2 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు వీడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తున్నాడా? వీడు చెప్పాలి కదండి. పబ్లిక్ ముందుకు వచ్చి నేను ఫలానా రోజు ఫలానా సాట ఫలానా కారణంతో చచ్చిపోతాను, నాకు నేనుగా డిక్లేర్ చేస్తున్నా, నేను చనిపోయిన నాడు చూసుకోండి కరెక్ట్ అవుద్దా లేదా అని. ఒకవేళ చచ్చిపోయాడు అనుకోండి, ముందే అడగటానికి ఏమి లేదు, మనమేమో ఆయనకి తీసుకొచ్చి ఉరేయలేము, లేకపోతే కోర్టు మార్షల్ చేయలేము. ముందు అతనిది ఆడి తెలుసుకోలేక ఆడు ఊహించాడా నిన్న ఇంత పరాభవం అవుద్దని అడిగి ఇంకొకటి గురించి చెప్పడం ఏంటండి, జనం వింటం ఎట్లా ఉంది, తర్వాత మీడియా ఛానల్స్ అట్లాంటి ఎదవలకి ప్లేస్ ఇచ్చి డిస్కషన్ చేయటం ఎలా ఉంది. ఇవన్నీ కూడా మన సమాజాన్ని ముందుకు నడుపుతున్నామా వెనక్కి నడుపుతున్నామా? అవునా కదా? ఇట్లాంటి లోకస్టాండీ లేని వ్యక్తులు, వ్యక్తిత్వం లేని వ్యక్తులు కేవలం ఈ బిజినెస్లో ఈ సమాజంలో వస్తున్న మార్పుల్ని ఆహారంగా చేసుకుని జీవించాలనే ప్రయత్నం. వాడికి ఒక ఉపాధి లేదు. తర్వాత వాడు చెబుతున్నాడు కదా సారా తాగి లేకపోతే మాంసాలు తిని చేస్తానని. నువ్వు వెళ్ళి చేసుకో, ఇక్కడెందుకు, అడవిలో ఉండు నువ్వు చక్కగా. రోజు నువ్వు తాగినంత తాగు, పడు, తిన్నంత తిను. ఏ జింకలనో అటునో ఇటునో దొరికితే ఆ పొట్ట వేసుకుని చేస్తాడని కూడా నేను అనుకోలేను. ఎవడన్నా తీసుకొచ్చి మీలాంటి బిర్యానీ పొట్లాలు ఓడదీస్తే తినగలిగినాడే కానీ వాడంతటి వాడు సంపాదించుకు బతుకుతాడని అయితే నేను అనుకోను. నేను ఫ్రాంక్గా చెబుతున్నాను. ఇట్లాంటి తప్పు ఏదైనా ఉంటే సమాజానికి ఉంది కానీ అట్లాంటి వాళ్ళకి లేదండి. వాడికి తాడు బొంగరం ఏదీ లేదు. ఇవాళ నిన్న ఎంత గంభీరంగా చెప్పాడో ఇవాళ అంత దీనంగా వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు జుట్టు పట్టుకొనేలా, కాళ్ళు పట్టుకొనేలా. అసలు అట్లాంటి వాళ్ళది ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా ఎంటర్టైన్ చేయకూడదండి. ఇప్పుడు మనం ఇవ్వటం వల్లనే వాడు పబ్లిక్ వెళ్ళగలిగాడు. అసలు ఒక స్టేచర్ లేని వాళ్ళని, ఒక ట్రాన్స్పరెన్సీ లేని వాళ్ళని ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చి టీపీఆర్ పెంచుకోవటానికి చేసే మీడియా సంస్థలు తప్పంట నేను. ఇలాంటి వాళ్ళని వాడకూడదండి. అసలు ఎలక్షన్లకి జాతకాలకి సంబంధం ఏంటండి? అసలు ఎక్కడన్నా ఉందా? ఏ పార్టీ కన్నా 44 ఏళ్ళు దాటితే జాతకం పనిచేయదని ఇంకొక ఆయన చెబుతాడు. వాళ్ళల్లో వాళ్ళకు ఒక ఏకాభిప్రాయం రావట్లా. అయినా గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటిది అసలు వాళ్ళు పండితులు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చి నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అని ఎప్పుడు చెప్పలేదండి. వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు. ఒకవేళ ఛాన్స్గా ఇప్పుడు
ఎవరికన్నా ఒక గర్భిణీ ఉందనుకోండి, ఒక మగాడని చెబితే ఛాన్స్ 50%, నీకు ఆడపిల్ల పుడుతుందంటే 50% ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడపిల్ల, అయ్యో మీరు చెప్పారు మీ నోటితో ఆడపిల్ల పుట్టిందండి అంటారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇవి చెప్పారు, నేనేమి నాకు జాతకాలు తెలియదు, ఈ గవ్వలేయలేను. కానీ జనం ట్రెండ్ చూసి, ఎందుకంటే 70-80 ఎలక్షన్ నుంచి నేను చూస్తున్నా, లోక్సభ ఎలక్షన్ నుంచి యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇదే ప్రొఫెషన్లో ఉండి, నాకు ఎలక్షన్ ట్రెండ్ అక్కడ ప్రజల నాడి అర్థం అవుతుంది. ఈ పార్టీ గెలుస్తుంది అనేది మనకి ఎవరికైనా తెలుస్తుంది. అది నే కాదు, ఇంకోటి చెప్తాం మీకు. రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరైనా వెళ్తే అతను ఓటు వేసాడో లేదో వాళ్ళు చెప్పగలరండి. చూసి వీళ్ళు చెప్పలేరు, వీళ్ళకి తెలియదు. అతనికి ఎందుకంటే కామన్ సెన్స్, ఆ కళ్ళల్లో ఐ కాంటాక్ట్లోనే వాళ్ళు చెప్పేస్తారు వీడు నాకు ఓటు వేయలేదు అని. అది అంత మనసులో పెట్టుకుంటారు. మళ్ళీ అడగరు. ఒకడైతే అడుగుతాడు కూడా, నువ్వు రే నాకు వేయలేదు అబ్బాయిని. అట్లా ఇట్లాంటి ఎదవల్ని ప్రోత్సహిస్తున్న మీడియాని తిట్టుకోవాలి, నమ్ముతున్న జనాల్ని తిట్టుకోవాలండి. ఇవాళకైనా సరే అతను వచ్చి క్షమాపణ చెప్పినందుకు కొంచెం నేను సంతోషిస్తున్నా. సో చూద్దాం సార్, కొంత మూర్ఖత్వం తగ్గిందని. అవును, ఎందుకంటే ఇలాంటి వేణుస్వామి వాళ్ళని ఇంకా పైన ఆదరించకూడదని అయితే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. సో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సో వేణుస్వామి కొంత గొప్ప క్షమాపణ చెప్పడంతో కొంత తప్పు తెలుసుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో మళ్ళీ ఇంకొక దాంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం జగన్ గారు.